లార్డ్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఉమెన్స్. దేవుని వాక్యము సామెతలు 14 మొదటి వచనము, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. తర్వాత మరి సామెతలు 18లో 22వ వచనము, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అటివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. తర్వాత సామెతలు 19వ అధ్యాయంలో 14వ వచనము, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. తర్వాత సామెతలు 30లో 31-10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. జ్ఞానవంతురాలు జ్ఞానంగా తన ఇల్లును కట్టుకోవడం ద్వారా, ఆత్మీయంగా దైవికంగా విలువలతో కూడిన ఆ గృహాన్ని కట్టుకోవడం ద్వారా కుటుంబము పిల్లలు అభివృద్ధిలోనికి వస్తారు. తర్వాత దేవుని వాక్యం చూసుకున్నట్లయితే, అబ్రాం శారా విషయంలో అబ్రాము అన్ని విషయాలు ఆశీర్వదించబడుతూ వచ్చినాడు. అబ్రాము సంతానం ఆకాశ నక్షత్రముల కంటే ఇశ్రాయేలుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడుతూ వచ్చింది. దానికి శారా సహకారంగా ఉంటూ వచ్చింది. తన ప్రయాణం అన్నిట్లో తోడుగా ఉంటూ వచ్చింది. అంతేకాకుండా శారా తన భర్తను యజమానుడని సంబోధిస్తూ భయపడుతూ వచ్చింది. శారా తన భర్తకు భయపడే స్త్రీగా ఉంది, విధేయత చూపే స్త్రీగా ఉంది, భర్తకు సహకారంగా ఉంటూ వచ్చింది. ఆమె త్వరగా ఆతిథ్యము కొరకు వంట సిద్ధం చేస్తూ వచ్చింది, ఎలాంటి సనుక్కోకుండా. తర్వాత అంతేకాకుండా అబిగయీలు చూసుకున్నట్లయితే తన భర్తను కాపాడుకోవడానికి, కుటుంబాన్ని పిల్లలు కాపాడుకోవడానికి దావీదును ఎదుర్కొని దావీదుకు నమస్కారం చేసి, దావీదుకు కావలసిన ఆహారము అందించి, రొట్టెలు, ద్రాక్షరసము, అంజూరపాడ అన్నీ కూడా దావీదుకు అందించి, దావీదు యొక్క ఉగ్రత నుంచి, ప్రతీకారం నుంచి తన భర్తను, కుటుంబాన్ని పిల్లలందరూ కూడా కాపాడుకుంటూ వచ్చింది. తర్వాత చూసుకున్నట్లయితే రూతు అత్తతో అత్తుకున్న స్త్రీగా ఉంది. రూతు తన జీవితంలో అత్తతో ఉండడానికి ఇష్టపడుతూ తీర్మానం చేసుకుంటూ వచ్చింది. రూతు చెప్పిన మాట ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు నివసించే చోటనే నేను నివసించదును, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందను, మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా ఎడతీయ బాయకుండును కాకంటూ చెప్తూ వచ్చింది. అంతేకాకుండా రూతు తన జీవితంలో అత్తను అత్తుకుంటూ కష్ట సందర్భంలో, అన్ని సందర్భాల్లో తోడుగా ఉంటూ వచ్చింది. తర్వాత రూతు ఆశీర్వదించబడుతూ వచ్చింది. తర్వాత ఎస్తేరు చూసుకున్నట్లయితే తన యూదా జాతిని, యూదా ప్రజల్ని రక్షించుకోవడానికి ఆమాను చేత సిద్ధం చేసిన చట్టము, ఆ చట్టం ద్వారా అందరికీ మరణానికి పాత్రలు. అయితే రూతు ఈ యొక్క ఎస్తేరు, నేను నశించినా నశించదును, ఎందుకంటే రాజు అనుమతి లేకుండా రాజు దగ్గర పోకూడదు, పోతే శిక్ష ఉంటుంది. అయినా యూదా జనాంగాన్ని రక్షించుకోవడానికి నేను నశించినా నశించదనని తీర్మానంతో రాజు దగ్గర పోయి హామాను చేసిన ఆ నష్టము, ఆ కీడు అన్ని విషయాలు తెలియజేసి తన జాతిని, తన ప్రజల్ని రక్షించుకుంటూ వచ్చింది. ఆ రీతిగా రూత్ ఎస్తేరు వలె తమ ప్రజలందరినీ దక్కించుకోవడానికి జాతి కొరకు, ప్రజల కొరకు, ప్రజల క్షేమం కొరకు పాటుపడే ప్రార్థనా పరులు అనేకులు దేశంలో ఉంటూ వచ్చినారు. కాబట్టి ఎస్తేరు వలె నేను నశించినా నశించదును, ప్రజల కొరకు అట్టి త్యాగం కలిగి ప్రార్థించేవారు, జీవించేవారు అనేక మంది స్త్రీలు ఉన్నారు. తర్వాత చూసుకున్నట్లయితే భక్సింగ్ గారి జీవితంలో కూడా తన సేవా జీవితంలో అనేక మంది స్త్రీలు వెంబడిస్తూ వచ్చినారు. స్త్రీలందరూ కూడా సజీవయంగా సమర్పించుకొని, ఈలోక ఆశలను వదులుకొని భక్సింగ్ గారితో పాటు సేవలో కొనసాగుతూ అనేకుల రక్షణలకి, నరకముల నుండి నిత్య జీవానికి నడిపించి తమ అమూల్యమైన జీవితాలను అర్పించిన వారు అనేక మంది భక్సింగ్ గారి యొక్క సేవలో పాలుభాగస్తులై కొనసాగుతూ వచ్చినారు. అంతేకాకుండా గాంధీజీ ఉద్యమంలో, దండి ఉద్యమంలో, ఆ ఉప్పు సత్యాగ్రహంలో కూడా
అనేక మంది మరి పాల్గొంటూ వచ్చినారు. జాతీయ ఉద్యమంలో కూడా అనేక మంది స్త్రీలు పాల్గొంటూ వచ్చినారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది స్త్రీలు పాల్గొంటూ వచ్చినారు. మరి తెలంగాణ సాధనలో మరి వారు నిరంతరం కృషి చేస్తూ వచ్చినారు. కాబట్టి భారత స్వాతంత్రోద్యమంలో అనేక మంది స్త్రీలు పాల్గొంటూ వచ్చినారు. 1857 సిపాయిల తిరుగుబాటులో మరి ఝాన్సీ లక్ష్మీబాయి మరి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాల్గొంటూ వచ్చింది. ఆ రీతిగా జాతీయోద్యమంలో సిపాయిల తిరుగుబాటులో స్త్రీలు ఎందరో పాల్గొంటూ వచ్చినారు. అంతేకాకుండా మరి చూసుకున్నట్లయితే మరి తెలంగాణ ఉద్యమంలో కూడా స్త్రీల పాత్ర ఎంతో ఉంది. స్త్రీల పాత్ర మరి ఎంతో ఉంది. ఎంతోమంది మరి త్యాగం చేస్తూ వచ్చినారు. అంతేకాకుండా భారతదేశంలో మరి స్థానిక ప్రజలకి, భారతీయులకి ఆ యొక్క మరి భారత ప్రజలకు, స్థానికులకు సావిత్రిబాయి పూలే మరి ఆ వర్ణ వ్యవస్థ కాలంలోనే మరి ఆమె త్యాగం చేసి అనేక అవమానాలకు, నిందలకు పాత్రలకై మరి అవన్నీ కూడా ఎదుర్కొని మరి భారతదేశంలో మొట్టమొదటి విద్యాబోధన చేసిన ఉపాధ్యాయురాలుగా ఉంటూ వచ్చింది. అంతేకాకుండా మరి చాకలి ఐలమ్మ కూడా తెలంగాణ మరి చాకలి ఐలమ్మ కూడా భూస్వాములకు వ్యతిరేకంగా మరి ఆమె కూడా ఉద్యమిస్తూ వచ్చింది. ఈ రీతిగా అనేక మంది మహిళలు మరి కుటుంబ వ్యవస్థలో, తర్వాత దేశ స్వాతంత్రంలో, తెలంగాణ పోరాటంలో, సాయుధ పోరాటంలో, తర్వాత మరి జమీందారులకు వ్యతిరేకంగా మరి అనేక మంది పోరాడుతూ వచ్చినారు. అంతేకాకుండా నిరంతరం నీటి వరకు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చినారు. కుటుంబ వ్యవస్థలో, దేశ స్వాతంత్రంలో, తెలంగాణ ఏర్పాటువాదంలో మరి నిరంతరము కృషి చేస్తూ వచ్చినారు. నిరంతరం చేస్తూ ఉన్నారు. కనుక మరి ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ హ్యాపీ ఉమెన్స్ డే గ్రీటింగ్ టు ఆల్ ఉమెన్స్. దేవుడి వాక్యము దీవించు.